ఉన్నత సింహాసనముపై ఆసీనుడా, దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా. యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసెదా, సాగిలపడి నమస్కారము చేసెదా. మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి దేవుని సాన్నిధ్యానికి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు. ఈ శుభవేళ కొద్దిసేపు దేవుని మాటలు విందాం. ఒక భక్తుడు ఓ చక్కని మాట చెప్పాడు. ఆ మాట ఈరోజు మీ జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. కీర్తనాకారుడు రాసిన 101వ కీర్తన మొదటి వాక్యం, నేను కృపను గూర్చియు న్యాయమును గూర్చియు పాడెదను. యెహోవా నిన్ను కీర్తించెదను. యెహోవా నేను నిన్ను కీర్తించెదను. తర్వాత ఏమన్నాడు? నిర్దోష మార్గమున వివేకముతో ప్రవర్తించెదను. దేవునితో చక్కని మాట చెబుతున్నాడు. ఏమనంటే, నిర్దోష మార్గమున వివేకముతో నేను ప్రవర్తించెదను. అతడు దేవుని దగ్గర అంత ధైర్యంగా ఎలా చెప్పాడండి? మరి ఈ మాట మీరు నేను చెప్పగలగాలగా. నేను వివేకంగా ప్రవర్తిస్తున్నా దేవా అంటూ ఆయనతో చెబుతున్నాడు. వివేకంగా ప్రవర్తించడం అంటే ఏమిటి? వివేకంగా ప్రవర్తించే వ్యక్తి ఎలా ఉంటాడు? చదవండి 101వ కీర్తన 6వ వాక్యాన్ని ప్రారంభిద్దాం. నా యొద్ద నివసించున్నట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. తాను ఏమంటాడు తెలుసా? నా యొద్ద నివసించున్నట్లు. ఇతడు తన దగ్గర కొంతమందిని పెట్టుకోవాలని కోరుకున్నాడట. ఇతడు అంటాడు కదా, నేను దేవుణ్ణి ఎరిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నా, నా దేవుని ఎదుట నిర్దోష మార్గంలో నేను నడుస్తున్నా. ఆ మార్గంలో నడుస్తున్నప్పుడు నా యొద్ద ఉండడానికి నేను వెతుకుతున్న మనుషుల్ని, ఎవరు నమ్మకస్తులై ఉంటారో వారిని మాత్రమే నేను వెతికి కనిపెట్టి వారిని యొద్ద ఉంచుకొంచున్నాను. ఎందుకో తెలుసా? నీవు నా దగ్గరకు వస్తావు కదా. దేవుడు పలుసార్లు అతగాడి దగ్గరికి వచ్చేవాడు. పడుకున్నప్పుడు వచ్చేవాడట, ఆరాధనలో కూడా వచ్చేవాడు. పడుకున్నప్పుడు వచ్చి ఆలోచనలు పరీక్షించేవాడట. పగలొచ్చి ఆయనతో అతిథిగా సంచరించేవాడట. కన్నీడి ప్రార్థనలో జవాబు ఇవ్వడానికి వచ్చేవాడట. సన్నిధిలో ఉంటే తన కాంతిని ప్రకాశింపజేయడానికి వచ్చేవాడట. ఇది అక్కడ రాయబడిన మాట. అయితే నా యొద్దకు నువ్వు వస్తావుగా, నీవు పరిశుద్ధుడు, నీవు సృష్టికర్తవు, నిర్మలమైన మనస్సు కలిగిన వాడవు, నీలోనే యథార్థత, నీలోనే పవిత్రత. కనుక ఇప్పుడు నా దగ్గరకు నువ్వు వచ్చేటప్పటికీ నేను వివేకంగా ప్రవర్తించేవాడినైతే నాతో ఉండే జతగాళ్ళు ఎవరై ఉండాలి? నాతో ఉండి సంచరించేవాళ్ళు ఎవరై ఉండాలి? వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. బాగా ఆలకించండి. నేను వివేకంగా ప్రవర్తిస్తున్నానని చెప్పి నమ్మకస్తులు కాని వారిని నీ దగ్గర పెట్టుకుంటే, నమ్మకస్తులు కాని వారితో నువ్వు సహవాసం చేస్తే, నమ్మకస్తులు కారని తెలిసి వాళ్ళతో వ్యవహరిస్తే, ఆకాశమందున దేవుడు అంటాడు, వివేకంగా ప్రవర్తించానని చెప్పావుగా. వివేకంగా ప్రవర్తిస్తే నీ దగ్గర ఉండాల్సింది, నేనెంత నమ్మకస్తుడో నువ్వంతే నమ్మకస్తుడుగా ఉండాలి. నీవెంత నమ్మకస్తుడో నీ దగ్గర ఉన్నవాడు కూడా అంతే నమ్మకస్తులుగా ఉండాలి. అందుకని దావీదు రాజ్యం 40 సంవత్సరాలు దేదీప్యమానంగా ప్రకాశించింది. అతనికి కృప శాశ్వతమైన కృపగా మారింది. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న సహోదరులారా, ఒక్క క్షణం ఆగి ఆలకిస్తే మన ఇంట మన స్నేహితులు, మనతో సంచరించేవారు, మన పనిచేసేవాళ్ళు నమ్మకస్తులేనా? నీవెప్పుడైనా నీ ఆత్మీయ జీవితం నష్టం కలగకూడదు అనుకుంటే
నీతో జతగాలని కొంతమంది నువ్వు నిర్ణయించుకోవాలి. వారు ఎవరయ్యా అంటే నమ్మకస్తులై ఉండాలి. ఆ నమ్మకస్తుల్ని దేవుడు చూస్తాడు. ఆహా, చాలా నమ్మకస్తులుగా ఉన్నారుగా ఇతర గారితో ఉన్నవాళ్ళు. షాబా దేశపు రాణి సొలొమోను దగ్గరకు వచ్చింది. వచ్చాక యెహోవా దేవుడు అతను రాజును చేయడం, అతని పనివారు, అతని విధులు, వారు వేసుకున్న బట్టలు, వారు భోంచేసే భోజనాలు, కూర్చునే పీటలు అన్నీ గమనించి ఎంత మెచ్చుకోవాలో అంత మెచ్చుకుంది. అంటే అర్థం ఏమిటంటే ప్రతి దానిలో దేవునికి ఇష్టకరమైన జీవితం జీవించడం. మరి ఈరోజు ఈ మాటలు విన్నాక నీలో నమ్మకస్తులు ఉండాలిగా. నమ్మకమైన వానికి మేలులు మెండుగా కలుగుతాయి. దేవుడు ఎవరిని కోరుకున్నా నమ్మకస్తుల్ని కోరుకుంటాడు. నిన్ను ఆయన నమ్మగలగాలి. సేవలో నిన్ను నమ్మాలి, పరిచారక ధర్మంలో నిన్ను నమ్మాలి, ఓ ప్రార్థనాపరుడుగా ప్రభు నిన్ను నమ్మాలి, అనేకుల పట్ల చూపే ప్రేమలో నువ్వు నమ్మకస్తుడిగా కనబడాలి. మరి ఈరోజు ఈ మాటలు వింటున్న తర్వాత అంతటి నమ్మకస్తుడిగా నీవు ఉండగలుగుతున్నావా? అపొస్తలుడైన పౌలు తిమోతేను యవనస్తుడికి ఓ పత్రిక రాశాడు. రాసి ఆ మొదటి అధ్యాయం 12వ వాక్యంలో ఏమన్నాడు తెలుసా? ఒకప్పుడు నేను దోషకుడును, హింసకుడును, హానికరుడను అయినను నన్ను ఆయన నమ్మి, అందరూ ఆమేన్ చెప్పండి. ఆయన నన్ను నమ్మి ఈ పరిచర్యకు నన్ను నియమించాడు. దేవునికే మహిమ కలుగునగాక. దేవుని పనికి పనికొచ్చే వాళ్ళు ఎవరయ్యా అంటే నమ్మకస్తులు కావాలి. దేశంలో చాలామంది ఉన్నారు, మతాన్ని పాడు చేస్తున్నాడుగా, అతన్ని నమ్మాడట దేవుడు, ఇతడు నమ్మకస్తుడిగా ఉంటాడు అని. అబ్రహాముని ఎంచాడు నమ్మకస్తుడు అని. బైబిల్ లేఖలో మోషేను జాగ్రత్తగా 40 సంవత్సరాలు పరిశీలనగా చూశాడు. ఇతడు నా పనికి నమ్మకస్తుడు అని ఎంచి ఆ నమ్మకస్తునికి కర్ర ఇచ్చాడు, ఆ నమ్మకస్తునికి ఆధిపత్యం ఇచ్చాడు, ఆ నమ్మకస్తునికి దేవునితో ముఖాముఖి మాట్లాడే అవకాశాన్ని కలిగించి, నీవు నమ్మకస్తుడు గనక నాకు నీకు మధ్యలో నిన్ను నిలబెట్టి నీకు ఒక పేరు పెడుతున్నాను, నీవు నా స్నేహితుడవు అని. అంటే దేవుని సందులో నువ్వు ఎంత నమ్మకస్తుడిగా ఉంటే దేవుడు ఆధిపత్యం ఇస్తాడు, అధికారం ఇస్తాడు, దండం ఇస్తాడు, నాయకత్వం ఇస్తాడు. అన్నిటికంటే నిన్ను పనివాడిగా చూడకుండా స్నేహితుడిలాగా మారుస్తాడు. మరి ఈ రోజున ఈ కీర్తనాకారుడు నేను వివేకంగా ప్రవర్తిస్తున్నాను అంటున్నాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ పిల్లలు కానీ, మీరు కానీ, మీ స్నేహితులు కానీ, సంఘ సహవాసంలో మీతో ఉన్న వాళ్ళంతా నమ్మకస్తులేనా? నువ్వెప్పుడు నమ్మకస్తులవై ఉంటావో నమ్మకస్తుడినే ఎన్నుకుంటావు. నమ్మకస్తులకు ఒక మాట చెప్పండి, ప్రాణం పోయినా ఆ మాట బయటికి వెళ్ళదు. నమ్మకస్తులకు ఒక మాట చెబితే ఆ మాట బయటికి పోనే పోదు. అందుకే రాజులు కొంతమందిని తన దగ్గర ఉంచుకొని నమ్మకస్తులకే చెబుతూ ఉండేవాడు. అందుకే చాలాసార్లు రాజులు మనుషుల్ని తనిఖీ చేసేవాళ్ళు, ఇతడు నమ్మకస్తుడా కాదా అని ఎరిగి అతనికి కొన్ని విషయాలు చెప్పేవాడు. ఆ తర్వాతడు ఆ వార్తలు బయటకు చెప్పాడా లేదా తెలుసుకుని, ఓహో ఇతడు నమ్మకస్తుడు కాడు అని కత్తిరించి పక్కన పడవేసేవాడు. ఆ రోజుల్లోంటి ఈ రోజుల్లో కూడా నమ్మకత్వానికి చాలా విలువైన అనుభవం ఉంది. నమ్మకస్తుడు ఏం చేస్తాడో తెలుసా? తాను వెళుతూ తన దగ్గర ఉన్న నాణ్యాలు వాళ్ళ వశం చేసి ఈ నాణ్యాలతో వ్యాపారం చేయండి అన్నాడు. నమ్మకస్తులు చూచి, నేను వచ్చే వరకు ఈ ద్రాక్ష తోట మీ వశం చేస్తున్నా. నమ్మకస్తులను ఆయన చూచి, నేను వచ్చే వరకు వీళ్ళకు మెడుకు ఉండి భోజనం పెట్టండి. నమ్మకస్తుడికి ఎన్ని పనులు అప్పగిస్తాడండి? మరి ఈ రోజున నమ్మకస్తుడికి పనులు అప్పగిస్తాడు తప్ప నమ్మకత్వం లేకపోతే పని ఉంచడగా. 12 మంది శిష్యులకి నమ్మకాలను ఎంచి పని అప్పగించారు. కానీ ఇస్కరియోతు యోధ నమ్మకస్తుడు కాడు అని తేలిపోయిందిగా. కారణం ఏమిటో తెలుసా? ఈ నమ్మకస్తుడిలాగా ఉండడానికి తన వల్ల కాల. అతనికి 2 దొడ్లు అలవాటు ఉంది. ఇటు యేసు ప్రభుతో డబ్బు సంచితో ఒక దొడ్లో ఉంటాడు. యేసయ్య శిష్యులను తీసుకుని ప్రార్థనకి వెళితే ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి ఆడదొడ్లో ఉంటాడు. ఈ 2 దొడ్లలో ఉండే వ్యక్తి నిలవలేదుగా. నమ్మకస్తుడు కానందుకు తన తావు తానే తెచ్చుకున్నాడుగా. ఈరోజు సేవకుడిగా నేను చెప్పగలిగింది,
నేను వివేకంగా ప్రవర్తిస్తున్నాను అని నువ్వు చెప్పగలిగేట్టుగా నీలో నమ్మకత్వం ఉండాలి, నీ చేసే స్నేహంలో నమ్మకత్వం ఉండాలి. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావో వాళ్ళు నమ్మకస్తులై ఉండాలి. దేవుని వాక్యం మీద నీకు నమ్మకం ఉండాలి. దేవుడిచ్చిన తలాంతులు వాడే నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు నీకు ఇచ్చిన కృపను నష్టపరచుకోకుండా భద్రంగా నడిపించుకుని కాపాడుకునే నమ్మకస్తులుగా ఉండాలి. అందుకని నమ్మకత్వం దేవుడు అనేక కోణాల్లో పరిశీలన చేస్తాడు. ఈరోజైనా ఈ మాట విన్నాకైనా దేవుడు నీకు ప్రార్థనాత్మ ఇచ్చాడు, నమ్మకస్తులుగా ఉన్నావా? తలాంతులు ఇచ్చాడు, నమ్మకస్తులుగా ఉన్నావా? కృప ఇచ్చాడు, నమ్మకస్తులుగా ఉన్నావా? భాషలు ఇచ్చాడు, భాషలకు అర్థం ఇచ్చాడు, స్వస్థపడే వరం ఇచ్చాడు, నువ్వు నమ్మకస్తులుగా ఉన్నావా? ఈ రోజున దేవుడు కోరుకునేది ఏమిటంటే, నేను ప్రసంగం చేస్తూ నేను వివేకిని అనుకున్నా, మీలో ఉన్నవారు ఒకరిని చేసి ఒకరు నేను వివేకి అనుకున్నా, ఆ వివేకం కలిగిన వాడు దేవుని ఎదుట నిలబడి నేను వివేకంగా ప్రవర్తించానని చెప్పాలి అంటే నిలువెల్ల నీ మాటలోనూ నడకలోనూ నమ్మకత్వం ఉండునగాక. ఒక రోజున పౌలు ప్రసంగం చేసి అంటాడు కదా, ప్రభు పేరట నష్టమైన నాకు కలగాలి, లాభం ఏదైనా ఉంటే దేవునికే కలగాలి, మహిమ ఏదైనా ఉంటే దేవునికే కలగాలి. అంటే దేవుని ఎదుట వివేకం కలిగి ఒక రాజైనా, కాపరైనా, పరిచారకులైనా, మీరైనా, నేనైనా దేవుని దృష్టిలో ఓ నమ్మకస్తులుగా బ్రతకగలిగితే వారికి ఆయన ఇతడు వివేకం కలిగిన వాడు అని పేరు పెట్టి, అట్టి వివేకం కలిగిన వానికట రాజ్యాన్ని, రాజ్యపు తాళవ చేతులను అప్పగించగలిగిన వాడు. రెండవ మాట చెబుతా, నువ్వు వివేకమైతే రెండో పని చేయాలి. అదే అధ్యాయంలో తర్వాత ఏం చదువుదాం. నిర్దోష మార్గమున నడుచువారు నాకు పరిచారకులగుదురు. ఈ రాజు అంటాడు కదా, నా దగ్గర ఉండడానికి కొంతమంది నమ్మకస్తులను ఎన్నుకున్నాను. రెండోది, నా దగ్గర పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఆ పరిచర్య చేసేవాళ్ళు ఎవరో తెలుసా? నిర్దోష మార్గమందు నడిచేవారు. అట్టి వారిని పరిచారకులుగా నేను నిర్ణయిస్తా. అంటే అర్థం ఏమిటి? వివేకం కలిగిన వాడు అడ్డదిడ్డాలుగా నడిచేవాడిని పరిచారకుడిగా చేయలేడు. వివేకం కలిగిన వాడు ఇదిగో నిర్దోష మార్గంగా ప్రవర్తించేది ఎవరు వీళ్ళలో అని చెప్పి ఆ లేఖనాల ప్రకారం వాళ్ళని నిర్ణయిస్తూ వచ్చాడట. అందుకే నీలో నిర్దోషమైన మార్గం చూడాలి అని కోరుకుంటాడు. ఓసారి ఏమైందో తెలుసా? యుద్ధం వచ్చింది. యుద్ధం రాగానే దేవుడు చక్కని మాట చెప్పాడు, మీలో యుద్ధానికి వెళ్ళాలి ఇష్టపడేవాళ్ళు రండి అని పిలిచాడు. పిలవగానే మొత్తం మీద 10,000 మందికి పైగా వచ్చారు. దేవుడు అన్నాడు, వీళ్ళలో కృంగిపోయేవాళ్ళు ఉన్నారు, భయపడేవాళ్ళు ఉన్నారు, ఆ భయపడేవాళ్ళని వెళ్ళిపోమని చెప్పు అన్నారు. అనగానే 10,000 మందిలో ఎక్కువ భాగం వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఏమన్నాడు తెలుసా? వీళ్ళు నాకు పరిచర్య చేయాలి అనుకుంటే నిర్దోష మార్గంలో పవిత్రులుగా నడిచేవాళ్ళ ఉండాలి. అందుకని వీళ్ళ నీళ్ళ దగ్గర తీసుకుని వెళ్ళు, ఆ నీళ్లు కతికేటప్పుడు వీళ్ళు ఎలాంటి నమ్మకమైన ప్రవర్తన కలిగిన వారై ఉంటారో, నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు ఉంటారో నాకు తెలుస్తుంది అని చెప్పగానే నీళ్ళ దగ్గరికి వాళ్ళని తీసుకుని వెళ్ళాడు. వెంటనే వాళ్ళు కొంతమంది కుక్క కదిగినట్టు నీళ్లను 4తో కదిగారు, కొంతమంది దోశలతో నీళ్లు తీసుకున్నారు. దేవుడు ఆ గుంపును కూడా వేరు చేశాడు. ఇక 300 మంది మాత్రమే మిగిలారు. అప్పుడు గిద్యోనుతో అంటాడు కదా, ఈ 300 మంది నాకు పరిచర్యకు ఉపయోగపడతారు, నా పరిచర్యకు సరిపోయిన వాళ్ళు వీళ్ళే. మిగిలిన వాళ్ళంతా చాలామంది వచ్చారు, ఒక్కళ్ళు నిలవలేదుగా. చాలామంది వచ్చారు, నిర్దోష మార్గంలో నడవలేదుగా. అంటే వాళ్ళ జీవితంలో చూడటానికి ఆడంబరం ఉంటుంది, అందరిలో కనబడే మనసు ఉంటుంది, కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు కదా. వెంటనే వాళ్ళంతా ఇళ్ళకి వెళ్ళిపోయారు. 300 మందిని పట్టుకొని నాతో రండి అని వాళ్ళని తీసుకుని వెళ్ళి చేతికి బోర ఇచ్చాడు, చేతికి కాగడా ఇచ్చాడు, దానిపైన కుండ బోర్లించాడు. గిద్యోనుతో వాళ్ళని తీసుకుని వెళ్ళి ఆ ప్రాంతంలో శత్రుడు భయంకరమైన నిద్రలో ఉండగా కుండను బగలగొట్టి బోరను ఊది కాగడా పడితే 300 మంది శత్రు మోకాన్ని సర్వనాశనం చేయగలిగారు. ఈ రోజున యుద్ధానికి వివేకం కలిగిన వాడు కావాలి, సంఘం నడపడానికి వివేకుడు కావాలి, కుటుంబాన్ని నడపడానికి వివేకుడు కావాలి, పరిచర్య చేయడానికి వివేకమైన వాడు కావాలి,
దేవుని కాడి మోయటానికి వివేకం కలిగిన వాడు కావాలి. ఈ రోజున అంటాడు కదా, దేవా నేను నీ ఎదుట వివేకంగా ప్రవర్తిస్తున్నాను. ఈ ఒక్క మాట విన్నాక నీ వ్యక్తిగత జీవితంలో గుండె మీద చేయి పెట్టుకో. నువ్వు ఇంటి విషయంలో వివేకంగా ప్రవర్తిస్తున్నావా? నీ పిల్లల పెంపకంలో వివేకంగా ప్రవర్తిస్తున్నావా? పరిచర్య కార్యంలో వివేకంగా ప్రవర్తిస్తున్నావా? ఇక్కడ రాసిన మాట ఏమిటంటే, నేను వివేకంగా ప్రవర్తిస్తున్నాను. ఏమిటయ్యా నీ వివేకం? మొదటగా నమ్మకస్తుడు ఎవరై ఉంటారో, వాడు పేదవాడైనా, తిండున్నా లేకపోయినా, చదువున్నా లేకపోయినా, దేవుని సన్నిధిలో దేవుని భయము కలిగి ఎవరు నమ్మకస్తులై ఉంటారో వారు మాత్రమే నా ఇంట్లో ఉంటారు. రెండోది, నేను వివేకంగా ప్రవర్తిస్తున్నాను. నాకు పరిచర్య చేసే వాళ్ళని నేను కనిపెట్టాను. వాళ్ళ మార్గం నిర్దోషమైన మార్గం, అంటే దోషాలతో ఉన్న మార్గం కాదు, దోషులు కాదు, దోషాలు చేసేవాళ్ళు కాదు, మోసాలు చేసేవాళ్ళు కాదు. వాళ్ళ యందు ఏ దోషము లేదు, నిర్దోషులుగా ఉన్నారు, మంచి మనస్సాక్షితో ఉన్నారు. వారు మాత్రమే నాకు పరిచారకులుగా ఉంటారు అని ఆయన వైపు అలా తిరిగి అంటాడు, దేవా ఎప్పుడు నా ఇంటికి వస్తా? నువ్వు నా ఇంటికి రా, నేను నా ఇంట వివేకంతో ప్రవర్తించాను. నువ్వు నా ఇంటికి వచ్చేటప్పుడు నా ఇంట్లో వివేకంగా నేను ప్రవర్తించానని నీకు తెలుస్తుంది. కారణం ఏమిటో తెలుసా? నేనైనా నా ఇంట్లో ఉన్నవాడైనా నమ్మకస్తులుగా ఉండాలి. రెండవది, నీవు నా ఇంటికి వచ్చినప్పుడల్లా నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళని నా ఇంట్లో పరిచారకులుగా ఉంటారు. కానీ వక్ర బుద్ధి కానీ, నిర్దోషులుగా కాకుండా దోషపూరితమైన మనసు కానీ, దోషాలతో కూడిన జీవితం జీవించిన వాళ్ళు నా ఇంట ఉండరు, వారు నాకు పరిచారకులు కారు. నువ్వు వస్తావుగా, వచ్చినప్పుడు చూడు. ఎంత చక్కని మాట అండి ఆ మాట. ఆ వాక్యాన్ని నేను చదువుతాను, మీరు వినండి. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించదను, నీవు ఎప్పుడు నా యొద్దకు వచ్చేదవు? అంటే నీ వచ్చేటప్పటికే నేను వివేకును అవివేకును నీకు బట్టబయలుగా తెలియబడును గాక. నేను వస్తే నాకు వివేకులుగా కనబడతాను, సంఘ పెద్దలు వస్తే వాళ్ళకి వివేకులుగా మీరు కనబడవచ్చు. కానీ దేవుడు వచ్చినప్పుడు మీరు వివేకులుగా కనబడాలిగా. వివేకం కనబడిన వాడు కంటతో వాక్యాలు వచ్చిన వాడని కాదుగా, గంటలో ప్రార్థన చేసిన వాడని కాదుగా. ఆ ఇంట్లో యథార్థత ఉంటుంది, ఆ ఇంట్లో నమ్మకత్వం ఉంటుంది, ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు పరిచారం చేసే వాళ్ళంతా వక్ర బుద్ధి కానీ, నిష్ప్రయోజనమైన వ్యక్తులు కానీ, భయంకరమైన వక్ర మార్గం నడిచే వ్యక్తులు కాక నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళు నా ఇంట్లో ఉంటారు, వాళ్ళు పరిచారకులుగా ఉంటారు. మూడో మాట చదవండి తర్వాత. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. బాగా ఆలకించండి. నువ్వు నా ఇంటికి వస్తావు కదా, వచ్చేటప్పటికి నా ఇంట్లో మోసం చేసేవాడు అక్కడ కనబడకూడదు. అందరూ ఆమె చెప్పండి. యాకోబు తన జీవితంలో మోసం చేశాడా లేదా? ఒక క్షణం ఆగి ఆలకిస్తే ఈ యాకోబు మోసం చేస్తూనే వచ్చాడుగా. ఓ రకంగా చెప్పాలి అంటే ఏలియా దగ్గర ఉన్న వ్యక్తి గెహాజీ మోసం చేస్తూనే వచ్చాడుగా. ఇంకా తేడాగా చదవాలి అనుకుంటే యేసుతో ఉన్నవాడు దొంగ ముద్దు పెట్టి యేసుకు ఎంత మోసం చేయాలో అంత మోసం చేశాడుగా. బతికి చచ్చాడా? ఒక క్షణం ఆగి ఆలకించండి. ఇప్పుడు అక్కడ రాస్తున్నాడు, మోసం చేసేవాడు నా ఇంట్లో ఉండకూడదు. ఈ రోజున ప్రభువు నీ ఇంటిని దర్శించబోతున్నాడు, నీ కుటుంబాన్ని దర్శించబోతామన్నాడు, నీ భక్తిని తనిఖీ చేయబోతామన్నాడు. ఆయన అర్ధరాత్రి వచ్చినా, మధ్యరాత్రి వచ్చినా, మిట్ట మధ్యాహ్నం వచ్చినా, మరోసారి వచ్చినా నీ ఇంట్లో మోసపు సంబంధమైన గంప ఉండకూడదుగా, మోసాలు చేసే ముఠా నీ ఇంట్లో ఉండకూడదుగా. ఆ రోజున ఏమంటాడు తెలుసా? నా ఇంట్లో యథార్థంగా ప్రవర్తిస్తున్నాను, నా దగ్గర 2 కొలతలు లేవు. అంటే అర్థం ఏమిటి? మనుషులకి 2 కొలతలు ఉంటాయి, ఆ కొలతలతోనే మనుషులు కొలత వేస్తుంటారు. కానీ దేవుడు వచ్చేటప్పుడు నీ దగ్గర ఒకటే కొలత ఉండాలి. నిన్ను నీవు ఎలా కొలుసుకుంటావో నీ పక్కన వాడు కూడా అలాగే కొలవాలి. నీ పిల్లలను నువ్వు ఎలా కొలత వేస్తావో నీ పక్కనున్న పిల్లలను కూడా అలాగే కొలత వేయగలగాలి. యాకోబు మోసం చేశాడు, ఏమి సాధించాడు? కళ్ళు లేని ముసలాయన దగ్గరికి వెళ్ళి మహారాణి మారువేషం వేసుకుని మోసం చేసింది. ఏమి సాధించింది? అననీయ సఫేరా అనేవాళ్ళు పరిశుద్ధాత్మను మోసపరిచారు కానుక తెచ్చి. ఆ తర్వాత వాళ్ళు ఏం మూటగట్టుకున్నారు? అందుకే అంటాడు కదా, నీవు నా ఇంటికి ఎప్పుడు వస్తావు? నా ఇంటికి నీ వచ్చేటప్పుడు నేను వివేకంగా ప్రవర్తిస్తాను. ఆ వివేకం మొదటిదిగా నమ్మకస్తులు నా ఇంట్లో ఉంచుకుంటాను, అపనమ్మకస్తులు నేను పోషించను, అపనమ్మకస్తులు చేరదీయను,
అపనమ్మకస్తులతో నా పని చెయ్యనివ్వను, అపనమ్మకస్తులతో నేను వ్యవహరించను. రెండవది, నిర్దోష మార్గంలో నడిచే వాళ్ళు నా ఇంట పరిచారకులుగా ఉంటారు. నీ వచ్చినప్పుడు నా పరిచారకులను చూస్తావు, నా ఇంట్లో ఉన్న వాళ్ళని గమనిస్తావు, వీళ్ళు నిర్దోష మార్గంలో నడిచేవాళ్ళేక అని చూచి ఈ కీర్తనాకారుడు నిజంగానే వివేకంగా ప్రవర్తించాడుగా అని నీవు అనగలిగేట్టుగా నా ఇంటిని నేను సిద్ధం చేసుకుంటున్నాను. మూడవది ఏమిటో తెలుసా? నా ఇంట ఎవరు నిలవకూడదు? మోసం చేసేవాడు నిలవకూడదు. మరి రోజు మన జీవితంలో దొరలేదేమిటి? గుడికి వచ్చినా, కానుకిచ్చినా, ప్రార్థన చేసినా, పైనం చేసినా, ప్రార్థించినా, ఏ కార్యం చేసినా మన జీవితంలో మోసం సగం వరకు మిళితమై ఉంటుందిగా. తాడు పేరినట్టుగా 3 పేటలు ఏకమైనట్టుగా మన జీవితంలో భక్తి ఒక పేట అయితే మోసం కూడా ఒక పేట అయి ఉంటుందిగా. ఆ తర్వాత నీ జీవితంలో ఎక్కడ నువ్వు మేలైన దీవెనలు పొందగలవు? దేవుడు వచ్చినప్పుడు ఆయన ఎదురు నువ్వు ఎలా నిలబడగలవు? నా ఇంటికి రా అంటే అర్థం ఏంటంటే, నన్ను నీవు పరిశీలన చెయ్యి, నా ఇంటి వారిని పరిశీలన చెయ్యి, నా ఇంట్లో ఆరాధన పరిశీలన చెయ్యి, నా నోటి మాటలను పరిశీలన చెయ్యి. నాలో నమ్మకస్తులు ఉంటారు, నా దగ్గర పిన్నని మార్గంలో యథార్థమైన నిర్దోష మార్గంలో నడిచే పరిచారకులు ఉంటారు. నా ఇంట మోసపు ఆలోచనలు కానీ, మోసపు కార్యాలు కానీ, మోసం చేసేవారు కానీ ఈ నిప్పులాంటి ఇంట్లో ఉండరు. దేవునికే మహిమ కలుగునగాక. 4వ వాక్యం చదువుదాం. అక్కడ రాయబడిన మాట, అబద్ధములాడువాడు నా కన్నులు ఎదుట నిలువడు. అబద్ధాలాడేవాడు నా కన్నుల ఎదుట ఉండడు. వివేకి అబద్ధాల వాడిని సమర్థించడు, అబద్ధాలకు పూత పెట్టాడు, అబద్ధాలని సహకరించాడు, అబద్ధాలకి పేరు మార్చాడు. అది కూడా తప్పేనంటావా అంటూ భుజం కాయడు. అబద్ధికులు నేను ఉంచను, అబద్ధాలాడు వారిని నా కన్నులు ఎదుట నిలవనియ్యను. పరిశుద్ధ గ్రంథంలో 17 చోట్ల రాయబడింది అబద్ధికులు ఎలా ప్రవర్తించారు. వాళ్ళ అబద్ధాల వల్ల వాళ్ళకి ఏం కలిగింది? ప్రకటన గ్రంథంలోకి వెళితే అబద్ధికులు అందరూ అగ్నిగుండంలో తప్పకుండా చేరతారు అని రాయబడుతోంది. ఈ శుభవేళ ఈ మాటలు వింటున్న తర్వాత దేవుడు నీ ఇంటికి వచ్చే టయానికి నీ ఇంట్లో వివేకంగా ప్రవర్తిస్తున్నావా? వివేకంగా ప్రవర్తిస్తే ఆ ఇంట్లో ఆయన అడుగు పెడతాడు. అన్నిటికంటే అతన్ని తలగా చేసి శాశ్వతమైన కృపతో నింపగలిగినవాడు. అందుకని ఈ 4 కార్యాలు చేయటానికట వివేకంగా ప్రవర్తించే రాజు లేచి నిలబడ్డాడు. తర్వాత వాక్యం చదవండి. యెహోవా పట్టణంలో నుండి పాపము చేయవారందరినీ నిర్మూలము చేయుటకై దేశమందుల భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించదను. ఈ లేచాడట, పట్టణంలోకి వెళ్తున్నాడట. యెరూషలేములో పాపులు ఉండకూడదు, యెరూషలేములో అబద్ధికులు ఉండకూడదు, యెరూషలేములో అక్రమ సంబంధికులు ఉండకూడదు, యెరూషలేములో మోసం చేసేవాళ్ళు ఉండకూడదు, యెరూషలేమును నమ్మకస్తులుగాక కుయుక్తిగా వ్యవహరించే వాళ్ళు ఉండకూడదని లేచి ప్రతి ఉదయాన్న కత్తి తీసుకొని వాళ్ళని సంహరిస్తూ వెళ్ళాడట. వెళ్ళి ఆయన వైపు తిరిగి అంటాడు, నా ఇంటికి నువ్వు ఎప్పుడు వస్తావు? నా ఇంటికి నీరు రా, నా ఇంట్లో నేను ఎంత వివేకంగా ప్రవర్తించానో నీకు కనబడునో గాక. మరి ఈ రోజున ప్రభు నీ ఇంటికి వచ్చేటప్పుడు అంత నిర్దోషంగా నువ్వు కొనసాగించగలవా? భక్తిహీనతను సంహరించాలి, పాపాన్ని కత్తిరించాలి, చీకటి సహవాసాన్ని కత్తిరించాలి. ప్రతి ఉదయం నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? పాపము, అపవిత్రత, మోసము, అక్రమము, దేవునికి ఇష్టం కాని వక్ర జనాంగము, వారన్నిటినీ ఉదయాన్నే నీవు సంహరిస్తూ యెరూషలేము పట్టణమైన, దేవుని మందిరమైన, నీ ఇల్లైనా, చివరికి నీ కుటుంబమైనా, నీ వ్యక్తిగత జీవితమైన దేవుడు వచ్చేటప్పటికీ నీ ఇల్లు నీవు వివేకంతో ప్రవర్తించినట్టు కనబడునుగాక. అందుకే బైబిల్ ఒక మాట ఉంది, ఆయన ఏ గడియలో వస్తాడో తెలియదు, ఏ క్షణాన వస్తాడో జాగ్రత్త. నీ ఇంట నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు, నీ ఇంట ఎలా జీవిస్తున్నావు? అక్కడ ఒక మాట రాస్తాడు 101:2 చదవండి. నా ఇంట యథార్థ హృదయముతో నడుచుకుందును. అందరూ ఆమేన్ చెప్పండి. నా ఇంట ఎలా నడుచుకుంటాను? యథార్థ హృదయంతో. ఆ ఇల్లు దీవించబడం అంటే దీవించబడకుండా ఎందుకు ఉంటుంది? వాళ్ళు హెచ్చించబడాలి అంటే హెచ్చించబడకుండా దేవుడు ఎందుకు ఆపుతాడు? వాళ్ళ క్షేమం కలగాలి అంటే కలగకుండా ఎందుకు ఉంటుంది?
ఈ రోజున క్షేమం ఎందుకు కలగటంలా? ఇరుకు ఇబ్బందులు ఎందుకు ఎదురవుతున్నాయి? సమస్యలు నేను ఎందుకు తరుముతున్నాయి? ఓ సేవకుడిగా చేతులు జోడించి చెప్పగలుగుతున్నాను, నీ ఇంట దేవుడు రాబోతున్నాడు, నీ ఇంట పరిస్థితులను గమనించబోతావన్నాడు. అందుకే నీవు నా యొద్దకు ఎప్పుడు వస్తావు? వచ్చే ముందే నేను వివేకంగా ప్రవర్తిస్తాను. నీవు వచ్చే ముందే నా ఇంట్లో యథార్థతను సరి చేసుకుంటాను. నీవు వచ్చే ముందే మోసగాళ్ళని కత్తిరిస్తాను. నీవు వచ్చే ముందే నిర్దోష మార్గం నడవకుండా ఉండేవాడని తొలగిస్తాను. ఎంత చక్కగా రాయబడ్డాయి. ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో మోసం అనే బుద్ధి ఉందా? ఇంకా అక్రమం అనే కార్యక్రమం ఉందా? ఆ పట్టణంలో పాపం చేసేవాళ్ళు గుంపు ఉన్నారా? పాపపు సలహాలు కొనసాగుతున్నాయా? నీ జీవితంలో నమ్మకస్తుడే గాక గుళ్ళో గుండ్రంగా బయటికి వెళ్ళినప్పుడు బలపరుపుగా ఉండే 2 రకాలు నడుతుందా? ఈ రోజైనా ఉదయాన్నే లేచి అవన్నీ సరి చేసుకోగలిగితే నా దేవుడు నీ ఇంటికి వస్తాడు, నిన్ను చూసి సంబరపడతాడు, పరలోక గవిని నీ కొరకు తెరవబడును గాక. మెండైన దీవెనల చేత మీరు నింపబడుదురా గాక. మిగిలిన వారికి కలగన మేలులన్నీ నీకు కలుగును గాక. తలల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులను ప్రేమమేడిన ప్రభు వందనాలయ్యా. అపారమైన నీ ప్రేమ కొరకు ధన్యవాదాలు. నీవు మా ఇంటికి వచ్చినప్పుడల్లా నిశ్చయముగా మేము నీకు నీ కనుదృష్టిలో యథార్థవంతులుగా కనబడాలయ్యా. వివేకంగా ప్రవర్తించిన వాళ్ళగా మేము ఉండగలగాలయ్యా. నీకు అయిష్టమైన కార్యాలన్నింటినీ ఉదయకాలమే వాటిని తోలివేసి చంపివేసి మా జీవితాన్ని కాపాడుకునే పవిత్ర మార్గం కలుగ చేయండి. మాటలు విన్న వారందరి జీవితాల్లో ఒక గొప్ప మేలు, దీవెన, నెమ్మది, క్షేమం కలగాలి. సేవకుడిగా కోరుకుంటాం. వీరందరి ఇళ్లకు నీవు రావాలయ్యా. వీరి గృహంలో నీవు అడుగు పెట్టాలయ్యా. వారి పిల్లలను ఆశీర్వదించాలయ్యా. వారి గిన్నె నిండి పొంగి పొల్లాలయ్యా. అబ్రహాం ఇంట్లో అడుగుపెట్టినవాడా, జక్క ఇంట్లో అడుగుపెట్టినవాడా, మరియమార్తల ఇంట్లో అడుగుపెట్టినవాడా, ఈ ఇంట్లో కూడా అడుగు పెట్టండి. ఓ దీవెనకరమైన అనుభవాల్లో జీవింపజేసి నడిపించి మీరు మహిమ పొందాలని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 15వ తేదీ రాత్రి 9 గంటల నుండి హోసన్నా మందిర్ హనుమాన్ జంక్షన్ నందు జరుగును. మీ ప్రార్థనా వసతుల కొరకు మమ్ములను సంప్రదించవలసిన మా చిరునామా పాస్టర్ దేవదాస్ గారు, హోసన్నా మందిర్, న్యూజివీడ్ రోడ్డు, హనుమాన్ జంక్షన్, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్లు 08656242751 మరి ఒక నెంబర్ 9440772772.